శ్రీకాకుళంలో మామిడి గోవిందరావుకు చెందిన ఆసుపత్రిలో తనను మోసం చేశారని ఎలన్పేట మండలం కోవిలాం ప్రాంతానికి చెందిన రమణమ్మ వాపోయారు. మా ఊరిలో వైద్య శిబిరంలో టెస్టు చేసి నాకు రక్తహీనత ఉందని చెప్పారు. ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి శ్రీకాకుళంలోని ఆసుపత్రిలో చేర్పించారు. నా దగ్గర 14,000 రూపాయలు తీసుకున్నారు. చివరికి ఆరోగ్యశ్రీ ఫైల్ రిజెక్ట్ అయిందన్నారు అని ఆమె చెప్పారు. నా పేరు పెనిమిది రావణమ్మ, నాది కోయిలమ్మ. వైద్య శిబిరం అనుకొని ఇక్కడ మాకు కోయిలం గ్రామంలో పెట్టారు. ఆ రోజు అందరము వెళ్ళాము. నాకు కూడా రమ్మంటే నేను వెళ్ళాను. నేను టెస్టులు చేసుకుంటే 5.5 బ్లడ్ ఉంది అన్నాము. అంటే అప్పుడు హెల్త్ కేర్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ పెడతాము, అంతా ఫ్రీ అని మీకు వచ్చేయండి అమ్మని అన్నారు. అనగా నేను రెండో రోజునే వెళ్ళాను. వెళ్ళాక అక్కడికి ఆరోగ్యశ్రీ పెడతామన్నారు. ఏమీ లేదు అక్కడ. ఆరోగ్యశ్రీ అన్నారు, బ్లడ్ అన్ని నాతోనే కొనిపించారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఇంతకుముందు నేను టెస్టులుగా చేయించుకొని గవర్నమెంట్కి నమ్ముకుని ఉన్నాను. లాస్ట్ వచ్చేసరికి నేను గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, చెప్పండి ఏ విషయమైంది, మీరు డబ్బులు అయితే నేను కట్టలేదు, నాకు అంత స్తోమత లేదని. ఎంత లేదు, నీకు ఆరోగ్యశ్రీ పెడతాము, నీ ఆరోగ్యశ్రీ అయిపోద్దామా, నువ్వు హెల్త్ కేర్ నువ్వేమి ఇబ్బంది అవ్వకు, నీ బ్లడ్ కూడా మీకు కొనిపించి డబ్బులు ఇచ్చే బాధ్యత మాదేని అన్నారు. లాస్ట్ అయ్యేసరికి అన్నీ నాతోని 13,000-14,000 వరకు కొనిపించారు. ఏమి నాకు పెట్టలేదు. లాస్ట్కి ఆరోగ్యశ్రీ అనమాట రిజెక్ట్ అని చెప్పారు. డాక్టర్తో సహా రిజెక్ట్, నీకు అవ్వదు, మరి ఏమీ ఇది లేదు, మరి నీకు మెడిసిన్ అవ్వదమ్మని అన్నారు. మరి నాకు దేని సార్ బ్లడ్ తక్కువ అవుతుందో టెస్టులు చేయండి సార్ అని అన్నాను. అంతే టెస్టులు మరి ఇప్పుడు అవ్వదమ్మా, ఆరోగ్యశ్రీ నీ రిజెక్ట్ అని డాక్టర్ కూడా నాకు చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ కూడా నీకు అవ్వదమ్మా ఆరోగ్యశ్రీ మరి అవ్వలేదు రిజెక్ట్ అని అన్నారు. రిజెక్ట్ అయితే మళ్ళీ పెట్టాలి కదా సార్ అన్నాను. బ్లడ్ ఎక్కించినప్పుడు ఫోటోలు తీసుకుంటారు, బ్లడ్ ఎక్కినప్పుడు ఫోటోలు తీసుకుంటారు, నాతో వేసుకుంటారు. మరి నేను ఆరోగ్యశ్రీ అని అన్నారు, నాకు బ్లడ్ గట్టి కొనేసాను సార్, నా డబ్బులు నేను అప్పులు చేసాను, నేను గవర్నమెంట్కి వెళ్ళిపోతాను, నాకు ఎందుకంటే గవర్నమెంట్కి వెళ్ళకని నాకు అన్నారు. మీరు నాకు ఆరోగ్యశ్రీ చేసేస్తాను ఎంత అన్నారు. లాస్ట్ వచ్చేసరికి ఏటి చేయలేదు, మొత్తం నాతోనే గుంజించారు, డబ్బులు మొత్తం నాతోనే తీసుకోవాలి. శ్రీకాకుళము హెల్త్ కేర్ హాస్పిటల్ మామిడి గోవిందరావుది హాస్పిటల్, అక్కడికే రిఫర్ చేశారు నాకు. నేను అక్కడికే వెళ్ళాను. బ్లడ్ బ్యాంక్ కూడా బ్లడ్ కూడా వాళ్ళే చేస్తాము అది ఇది అన్నారు. ఏది లేదు అక్కడ. లాస్ట్ వచ్చేసరికి నాతోనే అన్ని కొనిపించారు, డబ్బులు కూడా నాకే లాస్ చేశారు. నేను గవర్నమెంట్కి వెళ్ళిపోతాను, నా స్తోమత లేదని అయితే నీకు డబ్బులు ఇప్పించేద్దామమ్మా, ఆరోగ్యశ్రీ వచ్చేద్దా అన్నారు. డాక్టర్తో సహా రిజెక్ట్ అనే చెప్పేశారు. నీకు బిల్ అవ్వలేదనే ఫోటోలు కూడా నాతోనే తీసుకుంటారు.